నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి, మాజీ ఉప ప్రధానమంత్రి అయిన వ్యక్తికి మనం చూసుకుంటే జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో కలకలం రేపిన ఒక అవినీతి కేసులో కువైట్ దేశ మాజీ ఉప ప్రధాని, మాజీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారికి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 3000 దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారు 2022 మార్చి నుంచి 2023 డిసెంబర్ వరకు కువైట్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు. అదే సమయంలో కువైట్ ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన కొనసాగారన్నమాట. అయితే ఆ సమయంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, రక్షణ శాఖల పరిధిలోని రహస్య ఖర్చులను, సంబంధిత నిధులను దుర్వినియోగం, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం పైన విచారణ జరిపిన కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. వాస్తవానికి ఈ కేసులో ఆయనకు మొదట 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే దీనిపైన అప్పీల్స్ కోర్టును ఆశ్రయించగా తాజాగా న్యాయస్థానం పరిశీలించి శిక్షాకాలాన్ని 3 ఏళ్లకు తగ్గిస్తూ తుది తీర్పు వెలువరించిందనమాట. కువైట్లో ప్రస్తుతం అవినీతి అధికారులు, అవినీతి మంత్రులు ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తి మనం చూసుకుంటే కానీ ఒకప్పటి మాజీ ఉప ప్రధానమంత్రి అన్నమాట. అలాగే ఉప ప్రధానమంత్రిగా ఉండి ప్రజల యొక్క నిధులను దుర్వినియోగం చేశారని చెప్పి ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు మనం చూసుకుంటే కానీ ఈ యొక్క కేసు విచారణ సుదీర్ఘ కాలం జరిగిందనమాట. నెల రోజులకు ఒకసారి వాయిదా, 10 రోజులకు ఒకసారి వాయిదా వేసుకుంటూ అలాగే ఫాస్ట్గా ఈ యొక్క విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చినట్లయితే కోర్టు తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.